వెల్కమ్ టు వేవ్స్ మీడియా తెలుగు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి ఆషాఢ బోనాల ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆలయ ఈవో మనోహర్ తెలిపారు. నూతనంగా ఎన్నికైన బోనాల ఉత్సవ కమిటీ సభ్యులతో సమావేశమైన ఆయన ఇప్పటికే వివిధ శాఖల అధికారులు ఉత్సవాల్లో కీలకంగా వ్యవహరించే సంఘాలతో సమన్వయ సమావేశాలు నిర్వహించినట్లు చెప్పారు. ఈ నెల 19 నుంచి ప్రారంభమయ్యే అమ్మవారి ఘటాల ఊరేగింపు కార్యక్రమాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించనున్నట్లు తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూ లైన్లు, విఐపి పాసుల సదుపాయం కల్పించి మొత్తం 7 క్యూ లైన్ల ద్వారా దర్శనం కల్పించనున్నట్లు వెల్లడించారు. గత ఏడాది లోటుపాట్లను సరిదిద్ది ఈసారి బోనాల ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రతి సంవత్సరం మాదిరిగానే దేవస్థానంలో ఆషాఢ జాతర రేపు 19వ తారీఖు నుండి స్టార్ట్ అవుతుంది. 19వ తారీఖు మధ్యాహ్నం 2 గంటలకు గౌరవ మంత్రివర్యుల చేత ఘటం యొక్క అలంకరణ సామాన్లు తీసుకుని అక్కడి నుంచి కర్మల్ మైదానం దగ్గరికి పోయి అక్కడి నుంచి అలంకారం చేసుకుని రాత్రి 10 గంటలకి దేవస్థానానికి రావడం జరుగుతుంది. ఆ రోజు నుంచి స్టార్ట్ అయ్యి మనకు ఆగస్ట్ 2వ తారీఖు నాడు బోనాల ఉత్సవం జరుగుతుంది. ఇట్టి కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుంది. రాష్ట్ర ప్రభుత్వం ఈ బోనాల ఉత్సవాలని స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించి మంచిగా జరగాలనే ఉద్దేశంతో ఆర్థిక సహాయంతో పాటు అధికారిక సహాయం కూడా చేయడం జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం తరఫున 2 మీటింగ్లు అన్ని ప్రభుత్వ అధికారులతోటి అన్ని డిపార్ట్మెంట్లతోటి ఏర్పాటు చేసి వారు ఏమేం పని చేయాలనేది దిశానిర్దేశం చేయడం జరిగింది. ముఖ్యంగా దీంట్లో మేజర్గా పోలీస్ డిపార్ట్మెంట్ ఉంది, అదేవిధంగా జిహెచ్ఎంసి వాళ్ళది, ఆరోగ్య శాఖ, R&B, ఈ విధంగా అన్ని ప్రభుత్వ శాఖలతోటి కోఆర్డినేషన్ మీటింగ్ చేసి ఏమేం చేయాలని చెప్పడం జరిగింది. 2 సార్లు మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. గత సంవత్సరం ఏంటంటే ఇప్పుడు లోకల్గా ఉన్న పబ్లిక్ని, వివిధ సంఘాలను అందరినీ పిలిచి అడగడం జరిగింది. గత సంవత్సరం ఏం లోపం జరిగింది, దాన్ని సరి చేసుకొని ఈసారి జరగకుండా చూడాలనే ఆలోచనతో ఇప్పటికీ 2 సార్లు అయింది. మరి అంతేకాకుండా అధికారికంగా కూడా మళ్ళీ సపరేట్గా ఏ డిపార్ట్మెంట్కి ఆ డిపార్ట్మెంట్ మీటింగ్లు ఏర్పాటు చేసి అలాంటివి జరగకుండా చూస్తున్నారు. 4 గంటలకు ఉన్నది, అప్పుడు చెప్తారు. 4 గంటలకు ఇప్పుడు మీటింగ్ ఉంది, అప్పుడు చెప్తున్నారు. మొత్తం 2, 4 మొత్తం 7 లైన్లు ఉంటాయి. సీసీ కెమెరాలు దేవస్థానంలో 36 ఉన్నాయి. అంతేకాకుండా పోలీసు వారి రిక్వైర్మెంట్ ప్రకారం 37 అదనంగా ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు మళ్ళీ పోలీసు వారు కూడా ప్రతి సందు మొత్తం రికార్డ్ అవుతుంటుంది. మొత్తం జరిగింది. అది కూడా శుక్రవారం నుంచే మంచినీటి వసతి, పోలీస్ ప్రొటెక్షన్ ఇవన్నీ ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి అట్లాంటిది ఏం జరగదు, ముందే అన్నీ అయిపోతాయి. ఎట్లున్నారంటే భక్తులే వాళ్ళు కూడా పాస్